త్రివిక్రమ్ మాటల రచయితగా చిత్రసీమలో అడుగుపెట్టి అగ్రదర్శకుడిగా ఎదిగాడు. సినీ డైలాగ్స్లో సాంప్రదాయ పద్ధతికి తిలోదకాలిచ్చి అతి సులువైన పదాలను ప్రయోగించి మంచి విజయాలు సాధించాడు. పంచ్ డైలాగులకు కేరాఫ్ అయ్యాడు. ఒక్కో సినిమాతో తన స్థాయిని పెంచుకుని స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ఇక పవన్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. పవన్ అంటే ఒక వ్యవస్థ. అతను ఏం చెప్పినా ఏం చేసినా అది తన అభిమానులకు వేదం. అలాంటి వీరి కాంబినేషన్లో ముచ్చటగా మూడో సినిమాకు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో తాను తీసే తాజా సినిమా కోసం స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ భారీ బడ్జెట్టే వేశాడు. ఎలా లేదన్నా ఈ ప్రాజెక్టుకు 100 కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనా వేశాడట. మరి ఇంత బడ్జెట్తో తీయబోయే సినిమా అంటే మాటలా? అత్యున్నత సాంకేతిక విలువలు, విదేశీ టెక్నీషియన్ల సేవలు, ఆడియన్స్, ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ ఎన్నడూ చూడని యాక్షన్ సీన్స్ అన్నీ ఉండాల్సిందే. అందుకే 100 కోట్ల కన్నా తక్కువ బడ్జెట్ సాధ్యం కాదని, అన్ని హక్కుల అమ్మకాలతో కలిపి ఇది 120 కోట్ల కలెక్షన్స్ సాధిస్తుందని ప్రొడ్యూసర్కి భరోసా ఇచ్చినట్లు సమాచారం. మీకు కనీసం 20 కోట్ల ప్రాఫిట్ రావచ్చు. చిత్రం బ్లాక్ బస్టర్ అయితే ఇంతకన్నా ఎక్కువే చేతికి అందే ఛాన్స్ ఉంది అని నమ్మబలికాడు. కాగా దీనిపై 100 కోట్లు పెట్టడానికి త్రివిక్రమ్కు సన్నిహితుడైన ప్రొడ్యూసర్ ఎస్ రాధాకృష్ణకు అభ్యంతరం లేదని తెలుస్తోంది. కేవలం యాక్షన్ సీన్స్కే 25 కోట్లు ఖర్చైనా ఆశ్చర్యం లేదని త్రివిక్రమ్ చెప్పినట్లు ఫిల్మ్ నగర్ న్యూస్. వచ్చే ఏప్రిల్ 2వ వారంలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లవచ్చు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాలన్నదే మేకర్స్ ప్లాన్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.